విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు సాయంత్రం 4:15 మధ్య SMS-1 విభాగంలో మిషన్ 2లో జరిగింది ఈ ప్రమాదం. ద్రవ ఉక్కు ఉన్న లాడల్ నుంచి ఆ పెద్ద పెద్ద గంగాళల లాంటి దాంట్లో ద్రవ ఉక్కు అలా వెళుతూ ఉందన్నమాట. ఒక్కసారిగా అక్కడ మిషన్ లాంటిది పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి ఆ బకెట్, ఈ గంగాళాల లాంటివి ఉన్నాయి కదా, ఇందులో మీరు కింద దృశ్యంలో చూడొచ్చు. అందులోంచి ద్రవ ఉక్కు ఏ విధంగా ఇలా కింద పడుతోంది అనేది, నిప్పు రవ్వలు ఎలా పడుతున్నాయి అనేది. ఒక్కసారి జరిగిన బ్లాస్ట్కి అది ఏమైందంటే ఇలా కిందకు ఒలిగిపోయింది మొత్తం. చుట్టుపక్కలంతా కూడా వెదచల్లేసింది ఆ ద్రవ ఉక్కు అనేది. అక్కడే పనిచేస్తున్న కార్మికులు ఆ ఉక్కు మీద పడి అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు. ఆ బ్లాస్ట్ సౌండ్ వినగానే కొంతమంది పరుగున బయటకు వెళ్ళిపోయారు. ఇంకొంతమంది కాలిపోయిన గాయాలతో పరుగులు పెట్టారు. 1600 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉంటుందట ఆ ద్రవ ఉక్కు. 50-55 డిగ్రీల ఎండ కాస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఒక్కసారి ఇమాజిన్ చేయండి, అంతటి వేడి ఉక్కు మీద పడితే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అని చెప్పి. ప్రమాదం జరిగిన సమయంలో ఈ SMS-1 విభాగంలో షిఫ్ట్లో 20 మంది కార్మికుల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. విశాఖ స్టీల్స్ లో ఇది మొట్టమొదటిదేం కాదు ప్రమాదం. గతంలో 3 ప్రమాదాలు జరిగాయి. 2012లో జూన్ 13వ తారీఖున, సరిగ్గా అంటే ఇదే నెలలో అన్నమాట, 19 మంది మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్ ప్రెషర్ టెస్ట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా పెద్ద బ్లాస్ట్ సంభవించింది. అక్కడే ఉన్న 19 మంది సజీవ దహనమైపోయారు. అందులో 5 GM స్థాయి అధికారులు కూడా ఉన్నారు. 2014లో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అయిపోవడంతో 2 మృత్యువాత పడగా 10ల సంఖ్యలో అస్వస్థత పాలయ్యారు. ఇప్పటికీ వాళ్ళు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. 2021లో సేమ్ ఈ రోజు ఎలాగైతే ప్రమాదం జరిగిందో అలాగే ఆ లాడెల్ అనేది ఒలికిపోయిందన్నమాట. దాంతో అక్కడికక్కడే 6 ప్రాణాలు కోల్పోయారు. మరి ఇకనైనా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు, ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అనేది మనం వేచి చూడాలి.